నార్త్ అమెరికాలో మనకి ఎపెలాచియన్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి సార్. మనోడు ఏమంటున్నాడంటే ఈ రాక్స్ ని చదివినప్పుడు అంట ఈ ఎపెలాచియన్ మౌంటైన్స్ దగ్గర ఇవి ఫోల్డ్ మౌంటైన్స్ జనరల్ గా, కానీ సెలిడోనియన్ మౌంటైన్స్ అని ఉంటాయి సార్ యూరోప్ ఎక్స్టెన్షన్ లో, మధ్యలో హెర్సినియన్ మౌంటైన్స్ అని ఉంటాయి. ఈ మూడు ఒకటే చైన్ లో ఉంటాయి. ఈ మూడిటికి సేమ్ టైం ఫ్రేమ్, సేమ్ ఒరిజిన్, సేమ్ టెక్స్చర్ ఉందంట. అది ఎందుకు ఉంది అని అడిగితే యాజ్ దీస్ కాంటినెంట్స్ వెన్ దే వేర్ టుగెదర్ ఆ మూడు మౌంటైన్ రేంజెస్ అప్పుడు ఫార్మ్ అయినాయి అని చెప్తా ఉన్నాడు. తర్వాత విడిపోయినాక అపెలాచియన్స్ ఇక్కడ మిడిగిపోయినాయి, సెలిడోనియన్ అండ్ హెర్సినియన్ వెళ్ళిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. అట్లా బ్రెజిల్ బల్జ్ ఇన్ టు ఆఫ్రికా, rocks across the oceans having the same affinity, Madagascar fitting into Africa, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫీచర్స్ ఎఫినిటీస్ చెప్పుకొని వచ్చినాడు సార్.